ఆలోచించండి. గత 40 సంవత్సరాల నుండి దాంట్లో పంటలు పండించుకుంటూ వాళ్ళ అవసరాల నిమిత్తం అమ్ముకుంటున్నారు. 4 ఎకరాలు అమ్మిళ్ళు. వాళ్ళ బిడ్డ పెళ్లి కొరకు మరొక 2 ఎకరాలు అమ్ముకుంటే మమ్మల్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తారు. వాళ్ళకు పెద్ద మనుషులు వాళ్ళని ఎగేసి మా భూముల మీదకి తోలుతారు. మీడియా మిత్రులకు నమస్కారం. నా పేరు బంక శ్రీనివాస్. అది గ్రామం వేలేరు. మొన్న నాపై ఆరోపణలు చేయడం జరిగింది. అది మేము గడ్డికట్టలు, నేను మా అత్తమ్మ శ్రీలత, మా మామయ్య దుర్గరాజు, మేము గడ్డికంటలు అంటు పెట్టినామని మా మీద ఆరోపణలు చేయడం జరిగింది. మేము ఆ రోజు విలేజ్లోనే ఉన్నాము. మేము గడ్డికట్టలు గాలబెట్టలేదు. అంతకు ముందు రోజు మేము 2 ఎకరాలు అమ్ముకున్నాం. రిజిస్ట్రేషన్ జరిగిందనే కారణం చేత వాళ్ళే గాలబెట్టుకొని వాళ్ళే మా మీద బదనం మోపుతారు. సీసీ కెమెరాలు ఉన్నాయి, మా దగ్గర ఫోన్లు ఉన్నాయి, మా నెంబర్స్ ఉంటాయి, లొకేషన్స్ ఉంటాయి. అది ఎవరు గాలబెట్టాలి అనేది పోలీసు వాళ్ళు నిర్ధారిస్తారు. మేము గడ్డి కట్టలు గాలబెట్టలేదు. గాలబెట్టే వ్యక్తులమైతే గత వానాకాలంలో గొడవ జరిగింది. మేము ఆ రోజే గాలబెడతాము. రిజిస్ట్రేషన్ అయిన తెల్లారి మేము ఎందుకు గాలబెడతాం? మాకేం సంబంధం? ఒక ఆడపిల్ల పెళ్లి కొరకు భూమి అమ్ముకుంటే ఇంత ఇబ్బందులకు గురి చేస్తాను. గత 40 సంవత్సరాల నుండి కహానీలు. పాత బుక్కులు గత పాత బుక్కులు, ప్రజెంట్ బుక్కు. ఇందులోకి వెళ్ళి వీళ్ళకు ఉండబడే టోటల్ 9 ఎకరాల 20 గుంటల భూమి ఉంటుంది. 1999లో వీళ్ళ తండ్రి నుండి రాజయ్య నుండి దుర్గరాజుకు ఎక్కుతుంది. 1985 నుండి ఈయన పేరు మీద ఉంటుంది భూమి. వారసత్వంగా ఈయనకు దుర్గరాజుకు వస్తుంది. 1985 నుండి 1990 వరకు ఆయన ఉంటాడు. 1990 నుండి 99 నుండి దుర్గరాజుకు ఉంటుంది. మరియు వీళ్ళ భార్య సూత్రపు రాజమ్మ పేరు మీద 4 ఎకరాల 30 గుంటలు, ఈయన పేరు మీద 4 ఎకరాల 30 గుంటలు, టోటల్ 9 ఎకరాల 20 గుంటలు. అందులోకి వెళ్ళి మాటిశెట్టి అశోక్ అనే సేటుకు 2 ఎకరాలు అమ్ముతారు వాళ్ళ అవసరాల నిమిత్తం. దాని తర్వాత మన కూరపాటి పురుషోత్తంకు అమ్ముతారు 2 ఎకరాలు. కూరపాటి పురుషోత్తం నుండి మాటిశెట్టి అశోక్ తీసుకుంటాడు. మరొక ఎకరం 30 గుంటల భూమి జుర్రు ఎల్లయ్య అనే వ్యక్తికి వీళ్ళు ఇస్తారు. మళ్ళీ 2021లో 1వ నెలలో రాంపూర్ గ్రామ నివాసి అయిన మేకల బాలయ్య అనే వ్యక్తికి 2 ఎకరాలు నా పెళ్లికి ముందు, వాళ్ళ పెద్ద బిడ్డ పెళ్లికి ముందు, నా పెళ్లి 2023లో అయింది. పెళ్లికి ముందు 2021లో 2 ఎకరాలు అమ్ముతాడు. ఇది సార్ గత 40 సంవత్సరాల నుండి కాస్తుకున్నారు, భూములు అమ్ముకున్నారు. అందరికీ తెలుసు. కావాల్సుకొని మమ్మల్ని చాలా ఇబ్బందులకు గురి చేస్తారు. మమ్మల్ని ఇబ్బందులకు గురి చేసిన పెద్ద మనుషులు అత్తెన గట్టయ్య, అత్తెన రాజేందరు, కండక్టర్, ఆర్టీసీ కండక్టర్ కండక్టరు దుర్రు శ్రీనివాస్ అనే వ్యక్తి, ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ వ్యక్తి. భూములకు ఏం సంబంధం? దుర్రు శ్రావణు, తూముల ప్రశాంత్, వీళ్ళందరికీ మరి ప్రశాంత్, వీళ్ళందరూ కలిసి ఒక భూమి కబ్జాదారులు. సూత్రపు సంపత్, సూత్రపు తిరుపతి, వీళ్ళందరూ 16 మీడియా మిత్రులు సార్, 1603 సర్వే నెంబర్లో 1 గుంట భూమి కూడా ఉన్నా కూడా వాళ్ళకి ఇచ్చినాకనే మేము తీసుకుంటాం. 1603లో 1 గుంట భూమి ఉన్నా కూడా వాళ్ళని చూపించమనండి. ఎన్ని సంవత్సరాల నుండి ఉన్నది చూపించినాకనే వాళ్ళకు ఎంత ఉన్నదో వాళ్ళ భూమి వాళ్ళకి ఇచ్చినాకనే మేము తీసుకుంటాం. గత 15 రోజుల క్రితం మేము భూమి అమ్మినాం. వాళ్ళకి కన్నీళ్ళు నాటిస్తుంటే కన్నీళ్ళు ఇరగొట్టడం జరిగింది. మేము పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే పోలీసు వారు వాళ్ళకు కాగితాలు లేవు, వాళ్ళకు భూమి లేదు, మీరు అలా పోకండి, మీరు ఏమంటే కోర్టులో చూసుకోండి ఎస్ఐ గారు చెప్పడం జరిగింది. మేము కూడా కంప్లైంట్ ఇస్తాం. వాళ్ళ మీద కూడా ఎఫ్ఐఆర్ చేయాలి. నా మీద ఎఫ్ఐఆర్ మొన్న కేసు అయింది. వాళ్ళ దగ్గర ఏం ఎవిడెన్స్ లేదు. మేము చేసేది ఉంటే చట్టపరమైన చర్యలు తీసుకోండి. నేను దానికి బాధ్యత. రంగుల రణధీర్ రెడ్డికి మా భూమికి ఎటువంటి సంబంధం లేదు.
మా భూమికి రాజకీయ రంగు పులుగుతే మాత్రం బాగుండదు. నేను మీ నాయకుల పేర్లు చెప్తే గలీజుకుంటుంది. అది మేము చెప్పేటప్పుడు మేము చెప్తాం. రణధీర్ రెడ్డికి కానీ శ్రీకాంత్ రెడ్డికి కానీ ఎటువంటి సంబంధం లేదు. మా భూమికి ఉన్న వ్యక్తి బావిలాల నాగేందర్ రెడ్డి, బావిలాల గ్రామం నాగేందర్ రెడ్డి అనే వ్యక్తి జమ్మికుంట గ్రామ మండల నివాసి. అంతే. రణధీర్ రెడ్డికి మా భూమికి ఎటువంటి సంబంధం లేదు. శ్రీకాంత్ రెడ్డి అనే వ్యక్తికి ఎటువంటి సంబంధం లేదు. మేము మా బిడ్డ పెళ్ళి ఉన్నది, మాకు అమ్మించుడు ఎట్లా మాకు కొద్దిగా ఇబ్బందులు ఉన్నవన్నీ వేడితే మా బిడ్డ కోసం అని మాకు ముందు పడి అమ్మించినందుకు ఇప్పుడు రణధీర్ రెడ్డిని కూడా మా దాంట్లో తీసుకొచ్చి ఆయనను కూడా ఇబ్బందులకు గురి చేస్తాను. మా ఇంట్లో మా అల్లునికే నా భర్తకే రణధీర్ రెడ్డికి ఎట్లాంటి ఏమైనా కూడా తిరుపతి మీద కేసు తీసుకోవాలి. సూత్రం సంపతి, అత్తనే గట్టయ్య, అత్తనే రాజేందరు, చుర్రు శ్రావణు, తూముల ప్రశాంత్, కండక్టర్ శ్రీను, వీళ్ళందరూ మా జీవితాలను ఆగం చేస్తారు. మా ఇంట్లో ఎట్లాంటిది ఏ సమస్య వచ్చినా వాళ్ళ గురించి మేము చర్య తీసుకోవాలని ఎస్ఐకి నేను చెప్పుకుంటున్నాను.